గైస్ టాక్సిక్ సినిమాకి సంబంధించి ఇంగ్లీష్ వర్షన్ అనేది రిలీజ్ కావట్లేదా, అది పోస్ట్ పోన్ కాబోతుందా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. సో మీరు చూసుకున్నట్టయితే ఏ రోజు అయితే టాక్సిక్ మూవీకి సంబంధించిన మనకు టీజర్కి సంబంధించిన పోస్టర్ వచ్చిందో ఆ రోజు నుంచి కంటిన్యూగా టాక్సిక్ సంబంధించిన అప్డేట్ డైలీ ఏదో ఒకటి వస్తూనే ఉంది. డైలీ టాక్సిక్ మూవీకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అనేది సోషల్ మీడియా చక్కర్లు కొడుతూనే ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఏంటంటే దాంతోపాటు ఒక బజ్ అయితే బాగా వినిపిస్తుంది. ఏంటంటే టాక్సిక్ సినిమా ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ కావట్లేదు, పోస్ట్ పోన్ కాబోతుంది. అసలు ఇంగ్లీష్ వర్షన్ ఉందా లేదా అనేది కూడా దాన్ని జస్ట్ మనకి ఎట్లా అంటే ఫేమ్ కోసం, అంటే హైప్ కోసం క్రియేట్ చేస్తారా అని చెప్పి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనం కవర్ చేయని కొన్ని అప్డేట్స్ మనం రావడం జరిగింది. సో అవి నిన్న కొద్దిగా కవర్ చేయలేకపోయాను. సో ఈరోజు అయితే కవర్ చేద్దాం. ఏంటంటే 2 పోస్టర్లు రావడం జరిగింది. మళ్ళీ ఒక పోస్ట్ ఆ రోజు నైటే వచ్చింది అనుకోండి. ఒకటి బాలాజీ మనోహర్ గారి ఫోటో అయితే రావడం జరిగింది, పోస్టర్ అయితే రావడం జరిగింది. నోట్లో చుట్ట పెట్టుకొని కాలుస్తున్నట్టు ఒక పోస్టర్ అయితే రావడం జరిగింది. టాక్సిక్ సంబంధించి బీరా అనే క్యారెక్టర్ చేయడం జరుగుతుంది. అలాగే డారెన్ డిసెల్వాకి సంబంధించి ఇంకో పోస్టర్ రావడం జరిగింది. సో గెటప్ అనేది చాలా బాగుంది. ఆ విజువల్ కానివ్వండి, ఆ వెనకాల ఆ వింటేజ్ కార్ పైన ఇలా లెగ్ పెట్టి ఆ లుక్ కానివ్వండి, వెనకాల సమాధుల లుక్, అదంతా చాలా బాగుంది. ఏంటంటే టాక్సిక్ మూవీకి సంబంధించి కొన్ని మనకు ఆ పోస్టర్ చూస్తుంటే ఎలా అంటే ఆ కేజీఎఫ్ వైపు ఉంటుంది కదా, ఆ కేజీఎఫ్ వైపు వస్తుంది అనమాట. అందులో కూడా సేమ్ విలన్స్ ఇదే విధంగా కొంచెం స్టైలిష్గా, కొంచెం వింటేజ్ లుక్లో, అక్కడ వెహికల్స్ కూడా వింటేజ్ లుక్లో ఆ విధంగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా కేజీఎఫ్ వైపు అయితే మనకు కనిపిస్తుంది. సో ఏంటంటే పోస్టర్లు అయితే డైలీ ఒక పోస్టర్ని అయితే డైలీ ఒక 2-3 పోస్టర్లు అయితే ఈజీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే బాలీవుడ్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది, పింకీ విల్లా అని చెప్పి. వెబ్సైట్ కానివ్వండి లేదా పెద్ద మూవీలకు పింకీ విల్లా అనేది చాలా ఫేమస్ అనమాట వెబ్సైట్ అది. అండ్ పెద్ద యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. పెద్ద సినిమాలకు కూడా వాళ్ళ ఆర్టికల్లో ఏదో ఒకటి రాస్తారనమాట. సో దానికి సంబంధించి పింకీ విల్లాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే వాళ్ళు రాయడం జరిగింది. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే యష్ ఫ్యాన్స్కి కొద్దిగా కోపం తెప్పించే విధంగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ఆర్టికల్లో రాస్తూ పింకీ విల్లా ప్రకారం ఏంటంటే మొదటి రోజు దురంధర్ సినిమా డే 1 హిందీ ఓపెనింగ్ దాదాపుగా 65 కోట్ల నుంచి 75 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుంటుంది అని చెప్పి వాళ్ళు రావడం జరిగింది దురంధర్కి సంబంధించి. సో ఓకే, ఒక సినిమాకు 60 నుంచి 75 కోట్ల మొదటి రోజు నెట్ కలెక్షన్ వస్తుందంటే మంచి విషయమే, అది ఎవరు కూడా తప్పుపట్టరు. కానీ వీళ్ళు ఇంకో విషయం రాసినారు మన టాక్సిక్ విషయం మీద. ఆ విషయం చూస్తే ఖచ్చితంగా యష్ ఫ్యాన్స్ కోపం వస్తుంది. దురంధర్ పార్ట్ 2 వచ్చేసి డే 1 హిందీలో 65 కోట్ల నుంచి 75 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుంటుంది. బట్ టాక్సిక్ సినిమా డే 1 హిందీలో 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలు మాత్రమే అందుకుంటుంది అని చెప్పి వాళ్ళ ఆర్టికల్లో రాయడం జరిగింది. అప్పుడు నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కాలేదు. నిజంగా నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కాలేదు. టాక్సిక్ సినిమా డే 1 హిందీలో 10 నుంచి 15 కోట్ల మాత్రమే అందుకుంటుందంట. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అనిల్ తడాని ఆల్రెడీ 50-50 ట్రై చేస్తున్నాడు స్క్రీన్స్. అండ్ సింగిల్ స్క్రీన్స్ని ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది అనిల్ తడాని. నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే సింగిల్ స్క్రీన్ అనేది మధ్య తరగతి వాళ్ళకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏరియాలో కూడా మ్యాక్సిమం సింగిల్ స్క్రీన్ ఉంటుంది. సో అంతా తెలిసి కూడా పింకీ విల్లా వాళ్ళు మొదటి రోజు టాక్సిక్ 10 నుంచి 15 కోట్లు మాత్రమే వసూలు చేయగలదు అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. అసలు సౌత్ ఇండియన్ మూవీస్ ఇప్పటి వరకు బాలీవుడ్ మార్కెట్లో అంటే ఎక్కువ డే 1 ఎక్కువ ఓపెనింగ్ అందుకున్న సినిమా ఏదో మనందరికి తెలిసిన విషయమే. మళ్ళొకసారి చెప్తాను, పుష్ప టూ డే 1 హిందీలో 72 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అంటే బాలీవుడ్ స్టామినా 72 కోట్ల రూపాయలు. కానీ ఇప్పటివరకు బాలీవుడ్ సినిమా హైయెస్ట్ ఓపెనింగ్ హిందీలో ఎంత అంటే 65 కోట్ల రూపాయలే. అది షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ. 65 కోట్ల రూపాయలు మాత్రమే. అప్పుడు ఇంకా జవాన్ సింగిల్గా వచ్చింది, ఏ కాంపిటీషన్ కూడా లేదు. అయినప్పటికీ ఆ సినిమా 65 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది. కానీ దురంధర్ ఇంత కాంపిటీషన్లో వస్తున్నప్పటికీ కూడా 65 కోట్ల నుంచి 75 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అంటున్నారు. వసూలు చేస్తే మంచిదే, ఎందుకంటే మన ఇండియన్ సినిమా పొటెన్షియల్ ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది ప్రపంచానికి. వసూలు చేస్తే మంచిదే. బట్ ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం అంతా వసూలు చేయదని చెప్పి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. దురంధర్ పార్ట్ 2 అనేది హిందీలో డే 1 50 నుంచి 55 కోట్లు, మహా అంటే 50 నుంచి 60 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఉంది. అది కూడా చాలా తక్కువ. ఇప్పుడున్న సినారియో ప్రకారం అయితే ఒక 50 కోట్ల వరకు వసూలు చేయగలదు, ఎందుకంటే టాక్సిక్ సిటీ ఆపోజిట్లో ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు అలాగే పుష్ప 2 4వ రోజు హిందీలో ఆదివారం రోజు దాదాపుగా 84 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 82 నుంచి 86 కోట్ల రూపాయలకు 87 కోట్ల వరకు వసూలు చేసింది. అంటే డే 1 హిందీ పొటెన్షియల్ ఆల్మోస్ట్ ఒక 80 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. 2 సినిమాలు వస్తున్నాయి కాబట్టి 90 కోట్ల రూపాయలు కూడా మనం అనుకోవచ్చు. సో డే 1 హిందీలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏంటంటే పుష్ప 2 72 కోట్ల రూపాయలు. ఆ తర్వాత యష్ మూవీనే ఉంది సెకండ్ ప్లేస్లో. కేజీఎఫ్ 2 దాదాపుగా డే 1 54 కోట్ల రూపాయలు అందుకుంది హిందీలో. యష్ నటించిన కేజీఎఫ్ 2నే 54 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. ఈరోజు బన్నీకి ఏ విధంగా నార్త్ ఇండియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందో అదేవిధంగా కేజీఎఫ్ 2 తర్వాత యష్కు కూడా అదే విధంగా నార్త్ ఇండియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యష్కి టాక్సిక్ సినిమాకి డే 1
కేవలం 10 నుంచి 15 కోట్ల రూపాయలే వస్తుందంటే పింకీ విలన్ నిజంగా చూసి నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కాలేదు. అలాగే హిందీలో 3వ సినిమా ఏదంటే బాహుబలి 2 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే సాహో సినిమా 24 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కలికి 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది డే 1. అదంతా పక్కన పెడితే నేను ఇచ్చిన ప్రొడక్షన్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే దురంధర్ పార్ట్ 2 అనేది డే 1 50 నుంచి 55 కోట్లు 60 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఉంది. టాక్సిక్ సిటీ అనేది 40 నుంచి 45 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఉంది అని చెప్పారు. బట్ పింకీ విల్లాకి ఏమైందో తెలియదు, 10 నుంచి 15 కోట్ల రూపాయలు అని చెప్పడం జరిగింది. సరే, అదంతా వదిలేస్తే నెక్స్ట్ నిన్న వచ్చిన అప్డేట్ ఏంటంటే టాక్సిక్ సినిమా అనేది ఐమాక్స్లో కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ అవుతుంది. బట్ ఏంటంటే ఇండియాలో ఐమాక్స్ ఎక్కువ ఉన్నాయా, సింగిల్ స్క్రీన్ ఎక్కువ ఉన్నాయా? ఎక్కువగా సింగిల్ స్క్రీనే ఉంటాయి కాబట్టి ఐమాక్స్ కంటే ఎక్కువగా సింగిల్ స్క్రీన్లోనే లాభాలు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఏదైతే మనకు దురంధర్కి సంబంధించిన టీజర్ రిలీజ్ కావడం జరిగిందో ఆ టీజర్ ఇప్పుడు అన్ని ఫార్మాట్లో కలిపి దాదాపుగా 220 మిలియన్ వ్యూస్ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక ఫైనల్ మెయిన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. టాక్సిక్ సినిమా అనేది ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ అవుతుందా, రిలీజ్ కావట్లేదా? సోషల్ మీడియాలో ఈ న్యూస్ అనేది ఎందుకు వైరల్ అవుతుందా అంటే దానికి 2 రీజన్స్ చెప్తున్నారు సోషల్ మీడియాలో. ఒకటి, టీజర్ అనేది మనకు ఓన్లీ ఇండియాకి సంబంధించిన అన్ని లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది, కానీ ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ చేయలేదు అని చెప్పి ఒకటి అంటున్నారు. సో అక్కడ ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ చేయలేదంటే ఇంగ్లీష్ వర్షన్లో ఆల్రెడీ మనకు ఆ సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ చూసే అవకాశం ఉంది. సో అక్కడ సోషల్ మీడియాలో నడుస్తున్న బజ్ కూడా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ చేయలేదు. కాకపోతే ఏవైతే ఇండియన్ లాంగ్వేజ్ రిలీజ్ చేయడం జరిగిందో దాని కింద ఖచ్చితంగా ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకో మెయిన్ వర్షన్ ఏంటంటే ఏదైతే టాక్సిక్ మూవీకి సంబంధించిన కంటెంట్ ఇంతకుముందు రావడం జరిగిందో ప్రతి కంటెంట్లో కూడా ఇండియన్ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా మెన్షన్ చేసేవారు. కానీ ఇప్పుడు వస్తున్న పోస్టర్స్లో కానీ కంటెంట్లో కానీ మనకి ఇంగ్లీష్ వర్షన్ అనేది కనబడట్లేదు అని చెప్పి అనడం జరుగుతుంది. సో దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మేకర్స్ మర్చిపోయి ఉండొచ్చు, ఎవరైతే ఎడిటింగ్ చేస్తున్నారో వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద విషయాన్ని మర్చిపోతారని చెప్పి ఇంత పెద్ద విషయాన్ని ఎవరు కూడా మర్చిపోరు. ఇది ఒక పాయింట్ అనుకుంటే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే టాక్సిక్ మూవీకి సంబంధించిన మేకర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఏంటంటే వాళ్ళ సినిమా గురించి ఏ విధంగానైనా మాట్లాడుకోవాలి. ఈరోజు ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఇదే ట్రెండింగ్ అవుతుంది. టాక్సిక్ సినిమా అనేది ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ కావట్లేదు, పోస్ట్పోన్ అవుతుంది. 21st సెంచరీ వార్నర్ బ్రోస్ అనేది ఇదంతా ఫేక్, ఏంటంటే టాక్సిక్ సినిమా హైప్ క్రియేట్ చేయడానికి ఇదంతా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో అక్కడ వాళ్ళ వర్షన్ ఎంత కరెక్టో మేకర్స్ ఒక సినిమా గురించి ఫ్రీగా ప్రమోషన్ ఏ విధంగా దొరుకుతుంది, ఆడియన్స్ మాట్లాడుకోవడం వల్ల, సోషల్ మీడియాలో ఆ న్యూస్ ఎక్కువగా చక్కర్లు కొట్టడం వల్ల. సో ఇది కూడా ఒక మనము మార్కెటింగ్ స్ట్రాటజీ అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ టాక్సిక్ గురించి ఈరోజు నిన్న ఎలాంటి అప్డేట్ రాకపోయినా దీని గురించి మాట్లాడుకుంటున్నారు కదా. సో ఇది కూడా ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మేకర్స్ కావాలనే దాన్ని తీసేసి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే నిజమా అబద్ధమా అని చెప్పలేదు, ఇక్కడ మేకర్స్ కూడా ఒక స్ట్రాటజీ వాడొచ్చు, లేదంటే అది నిజమే అవ్వచ్చు. ఇదంతా ఏంటంటే మేకర్స్ నుంచి అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో ఆ రోజు మనకు కన్ఫర్మ్గా తెలుస్తుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి టాక్సిక్ మూవీకి సాంగ్ వచ్చేసి February 28న ఇంకా అదైతే నడుస్తుంది. February 28న సాంగ్ వచ్చే అవకాశం ఉంది. అది యష్ మీద కొంచెం ఎలివేషన్ సాంగ్ లాగా వచ్చే అవకాశం ఉందంట. సో అది వస్తుందా లేదా అని అది కూడా చూసుకుందాం. ఇక ఓవరాల్గా ఏంటంటే పింకీ విల్లా ఏదైతే టాక్సిక్ మొదటి రోజు 10 నుంచి 15 కోట్ల ఓపెనింగ్ మాత్రమే హిందీలో తెచ్చుకుంటుంది అన్న దానిపైన మీరు అగ్రీ చేస్తారా లేదా అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఓవరాల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, కింద హై బటన్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.